ఫిలిం ఛాంబర్ తీరుపై యూనియన్స్ మండిపడుతున్నాయి. వేతనాలపై ఇవాళ లేబర్ కమిషనర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు అందరూ. ఒక పక్క ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం జరుగుతోంది. వాళ్లు కూడా లేబర్ కమిషనర్ను కలవబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కొన్ని ప్రశ్నలు వేస్తోంది. ప్రొడ్యూసర్స్ కు వేస్తున్న సూటి ప్రశ్నలు ఇవి. వేతనాలు పెంచమన్నప్పుడే స్కిల్ గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక చర్చలకు పిలవకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నవాళ్లను కాదని కొత్త వాళ్లను ఎలా తీసుకుంటారు అంటున్నారు. అవసరం తీరితే కొత్త కార్మికుల్ని కూడా వదిలేస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారు. యూనియన్లను ఎందుకు పక్కకు పెట్టాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏటా 10% పెంచుతామని హామీ ఇచ్చారు, ఇది నిజం కాదా అన్నారు. ఇక సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. వేతనాల దగ్గరకు వచ్చేసరికి వాదన ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నిస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ ఏ కార్మికుడికి ఇస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. లోకల్ వాళ్లకు 2,000 ఇవ్వలేమంటున్నారు. మరి బయటి వాళ్లకు కారిచ్చి 10,000 ఎలా ఇస్తున్నారు? ఫైటర్స్, డాన్సర్స్ ఎవరికైనా ప్రతిభకు తగ్గట్టే ఇవ్వాలిగా. 24 క్రాఫ్ట్స్ లో 28,000 మంది కార్మికుల బాధలు పట్టవా? కష్టానికి తగ్గట్టుగా వేతనాలు ఎందుకు పెంచరు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీనే గుర్తు చేస్తున్నామన్నారు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. తమను చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కష్టపడ్డ దానికి కార్మిక వేతనాలు అడుగుతున్నాం పెంచమని. ఎందుకంటే గతంలో మనకి ఇప్పుడు కూడా వస్తూ ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి గతంలో పెంచుకుంటూ వచ్చారు. అంతిమంగా 22లో ఒక 5 సంవత్సరాల తర్వాత మన దిల్ రాజు గారు చైర్మన్గా, సి కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న గారు అందరూ కూడా కలిసి మాకు వేతనాలు పెంచడం జరిగింది 30%. అప్పుడే చెప్పారు ఇంకా ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అని వారు చెప్పారు. వారి మాట ప్రకారం కూడా వారు నిలబెట్టుకోకుండా మాకు 2025లో మాకు వేతనాలు పెరగాలి. మేము వారిని మార్చి నుంచి సంప్రదిస్తూ ఉన్నాం. వారు వేతనాలు పెంచకుండా పలుమార్లు చర్చలకు వాళ్ళు పిలవలేదు అసలు. తర్వాత మేము బలవంతంగా వారికి చర్చలకు పిలవమని చెప్తే వారు పిలిచి 5% పెంచుతామన్నారు. ఆ తర్వాత లేబర్ కమిషనర్ గారి దగ్గర చాలా పంచాయతీలు పెట్టారు. వారు కూడా ఎప్పుడైనా కార్మికులకి న్యాయం జరగాలని చూస్తారు తప్ప కార్మికులకి పొట్టగొట్టాలని ఎవరూ చూడరు. మేము అడిగేది ఒక్కటే, ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో దానికి వేతనాలు పెంచుమని అడుగుతున్నాం. దాంట్లో చర్చల్లో కూర్చుంటే ఏదైనా సరే ఒకటి అటైనా ఇటైనా అన్ని విధాలు మాట్లాడుకోవచ్చు. చర్చలకు పిలవకుండా వారు కావాలని వారిని కాలయాపన చేస్తున్నారని మేము భావిస్తున్నాం.